హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ సక్సెస్ఫుల్లీ. మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనం ఇప్పుడు డైనమిక్ మల్టిప్లికేషన్ ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. ఇంతకుముందు మల్టిప్లికేషన్ టేబుల్ అనే ప్రోగ్రామ్ చేశాను. డైరెక్ట్ ఈ వీడియో చూస్తుంటే ఫస్ట్ ముందు ఆ వీడియో చూసి రండి. అప్పుడు మీకు ఇంకా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు డైనమిక్ అంటే మనము ఎలా అంటే అవుట్పుట్లో ఒక నంబర్ ఎంటర్ చేసామనుకో, ఇప్పుడు 10 అని ఎంటర్ చేసామనుకో 10 టేబుల్ మొత్తం ప్రింట్ కావాలి. ఇప్పుడు 15 అని ఎంటర్ చేస్తే 15 టేబుల్ మొత్తం ప్రింట్ కావాలి. అలా అన్నమాట. ఇప్పుడు మనము ఫస్ట్ అలా ప్రింట్ కానీకి ఏంది, మన స్కానర్ క్లాస్ కావాలి. స్కానర్ క్లాస్ ఎలా కావాలి, ఫస్ట్ మనం స్కానర్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఓకే, మనం స్కానర్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ స్కానర్ యొక్క ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. స్కానర్ ఇన్ ఈక్వల్ టు న్యూ స్కానర్. ఇక్కడ పారామీటర్స్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే, మనకు ఇన్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని మనం స్కానర్ క్లాస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు స్కానర్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఏదైనా మల్టిప్లికేషన్ టేబుల్ ఏది అవుట్పుట్లో ఇవ్వాలి కదా. ఓకే, ఇంట్ సేమ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ లాగా నమ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం డైనామికల్గా ఇవ్వాలి కదా. డైనామికల్గా ఎలా ఇవ్వాలి, ఇక్కడ స్కానర్ ఇన్ అని ఉంది కదా. ఓకే, ఇన్ డాట్ మీరేం రాయాలి, ఇన్ డాట్ నెక్స్ట్ 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 క్యాపిటల్ INT ఇంట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకే, ఇలా ఇస్తే మనకి అవుట్పుట్లో మనకి సిస్టమ్ అడుగుతుంది అనమాట. ఏమని అడుగుతుంది, ఏదైనా ఎంటర్ చేయాలి. ఏది ఎంటర్ చేయాలి, ఇక్కడ ఓన్లీ నెక్స్ట్ ఇంట్ అని ఇచ్చాం కదా, ఓన్లీ నంబర్ ఒకటే ఎంటర్ చేయాలి. ఒక సిస్టంలో దానికన్నా ముందు మనం ఏం రాసుకుందాం, ఒక నంబర్ రాయాలని రాసుకుందాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ నెక్స్ట్ println enter a number to create a table. ఓకే ఓకే, ఫస్ట్ మనకు అవుట్పుట్ మనం రన్ చేస్తే ఏమొస్తుంది, ఎంటర్ నెంబర్ టు క్రియేట్ ఏ టేబుల్. అక్కడ ఏదైనా నంబర్ ఎంటర్ చేస్తుంటే దాని టేబుల్ మొత్తం రావాలంటే మళ్ళీ ఫర్ లూప్లోనే చేయొచ్చు, వైల్ లూప్లో అన్నా చేయొచ్చు. మనం ఫర్ లూప్ వాడదాం. ఇంట్ I ఈక్వల్ టు ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, 1. నెక్స్ట్ ఎక్కడ ఏం చేద్దాం, ఇంట్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 వరకు తీసుకుందాం. ఓకే, I ప్లస్ ప్లస్. నెక్స్ట్ దీంట్లో బాడీ ఏంటి, నెక్స్ట్ బాడీ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఓకే, ఇక్కడ సేమ్ అంటే నమ్. ఇప్పుడు నమ్ అంటే ఏంది, మనం డైనామికల్గా ఇచ్చిన వాల్యూ నమ్. మళ్ళా కన్కాటినేషన్ నమ్ ఇంటూ మళ్ళా కన్కాటినేషన్ నమ్. ఇక్కడ వచ్చేసి I మళ్ళీ కన్కాటినేషన్. నెక్స్ట్ ఈక్వల్ టు మళ్ళీ కన్కాటినేషన్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏంది, నమ్ ఇంటూ I. ఓకే, ఎంటర్ చేసాం. ఒకసారి అవుట్పుట్ని రన్ చేసి చూద్దాం. సేవ్ చేసుకుందాం అవుట్పుట్ని. ఓకే, రన్ చేసాం. ఎంటర్ ఏ నంబర్ టు క్రియేట్ ఏ టేబుల్. సో ఇక్కడ ఎంటర్ చేద్దాం, నేమ్ ఎంటర్ చేద్దాం, 15 ఎంటర్ చేద్దాం. ఓకే, 15 ఎంటర్ చేయగానే వచ్చేసింది మనకి 15 టేబుల్. 15 1 జా 15, 15 2 జా 30, అట్లా మనకి టోటల్ 20 వరకు వచ్చేసింది. ఇది ఎలా వచ్చిందంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, నమ్ అనేది 15, ఏ ఇటరేషన్లో అయినా 15 అనే ఉంటుంది. నెక్స్ట్ I వచ్చేసి ఫస్ట్ ఇటరేషన్లో I అనేది 1, నెక్స్ట్ ఇటరేషన్లో 2, నెక్స్ట్ ఇటరేషన్లో 3, అలా టోటల్ 20 వరకు. లాస్ట్కి వచ్చేసి నమ్ ఇంటూ I. సో మనం ఇక్కడ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకొని, ఇక్కడ ఈ ఫర్ లూప్ లోపల ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకుంటారో మీ ఇష్టం.
మనం ఇక్కడ నెగెటివ్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. నెగెటివ్ వాల్యూస్ తీసుకుంటే ఇక్కడ i++ అని ఉన్న దగ్గర i మైనస్ ఉండాలి. ఓకే చూద్దాం. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి ఇంతకుముందు చెప్పినట్టు ఛానల్కి సబ్స్క్రైబర్స్ లేరు ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.